ప్రార్థన చేసుకుని కూడికను ప్రారంభించుకుందాం. ప్రేమగల మా ప్రియమైన తండ్రి, మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం నుండి ఇంతవరకు కాపాడారు. ఈ సాయంకాల గడియల్లో నీ మందిర ఆవరణాల్లో దేవా మా ప్రభువా, ఈ రీతిగా ఈ వాక్య ధ్యాన కూడికను కలిగి ఉంటాను కృపించినందుకు వందనాలు. తెచ్చిన బిడ్డలకై వందనాలు. ఇంకా రావలసిన వారు రప్పించండి. ఈ కూడికను ఆశీర్వదించండి. ఆదియు అంత్యం మీరే ఉండండి. సమస్తము క్రమముగా మర్యాదగా జరిపించండి. సాతాను శక్తులను పారద్రోలండి. దేవా మా ప్రభువా, ఈ సమయాశీర్వాదాలతో నింపండి. మా ద్వారా మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోండి. సాతాను క్రియలను గద్దించండి, బంధించండి. ఈ సమయాశీర్వాదాలతో నింపండి. మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మీ సహాయాన్ని కోరుచు మీ ప్రియ కుమారుడు, మా ప్రభు రక్షకుడు, మా పాప విమోచకుడైన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. సియోను పాటల పుస్తకంలో నుండి పాట సంఖ్య 234వ పాట. పాత పాటల పుస్తకంలో 232. నాదు ప్రాణమా, నాదు ప్రాణమా, దేవుని క్రియలు మరువకుమా. నాదు ప్రాణమా, నాదు ప్రాణమా, దేవుని క్రియలు మరువకుమా. ఆయన చేసినది నీ మరువకుమా. ఆయన చేసినది నీ మరువకుమా. ఎదుడావవు నాశనంబౌ నిన్ను రక్షించి. ఎదుడావవు నాశనంబౌ నిన్ను రక్షించి. మోక్షనగరు చేర్చను తనదు ప్రాణమిచ్చేనే. మోక్షనగరు చేర్చను తనదు ప్రాణమిచ్చేనే. ఓ నా మనసా ఎంతటి ప్రేమ, ఓ నా మనసా ఎంతటి ప్రేమ, దేవుని క్రియలు మరువకుమా. ఈ దేవుని క్రియలు మరువకుమా. నాదు ప్రాణమా, నాదు ప్రాణమా, నాదు ప్రాణమా, నాదు ప్రాణమా, దేవుని క్రియలు మరువకుమా.
ఆయన చేసినది మరువకుమా, ఆయన చేసినది మరువకుమా. ప్రియులు లేక భ్రమసి నీవు పరుడవైనప్పుడు, ప్రియులు లేక భ్రమసి నీవు పరుడవైనప్పుడు, ప్రియుడేసు నిన్ను చేరి సంతసంబిడెనే. ప్రియుడు యేసు నిన్ను చేరి సంతసంబిడెనే. సమర్పించు సర్వము తనకై, సమర్పించు సర్వము తనకై. దేవుని క్రియల్ మరువకుమా, నీ దేవుని క్రియల్ మరువకుమా. ఆయన చేసినది మరువకుమా. నాదు ప్రాణమా, నాదు ప్రాణమా, దేవుని క్రియల్ మరువకుమా. ఆయన చేసినది మరువకుమా, ఆయన చేసినది మరువకుమా. రక్షణాలంకారహారము జీవహారము, రక్షణాలంకార వస్త్రము జీవహారము. శాంతి సమాధానము నీతి నీకు నీచేనే. శాంతి సమాధానము నీతి నీకు నీచేనే. ప్రేమ పరిమళ స్తుతులను పాడి, ప్రేమ పరిమళ స్తుతులను పాడి. దేవుని క్రియల్ మరువకుమా, ఈ దేవుని క్రియల్ మరువకుమా. ఆయన చేసినది మరువకుమా. నాదు ప్రాణమా, నాదు ప్రాణమా, దేవుని క్రియల్ మరువకుమా. ఆయన చేసినది మరువకుమా, ఆయన చేసినది మరువకుమా. మన్నెల్లో కాచెనేసు రక్త చెమటలను, మన్నెల్లో కాచెనేసు రక్త చెమటలను. వేదనతో నీ జ్ఞాపనముని
కొరకు చేసేనే వేదనతో విజ్ఞాపనముని కొరకు చేసేనే వినుమా మనసా ఏడ్చెను నీకై వినుమా మనసా ఏడ్చెను నీకై దేవుని క్రియల్ మరువగుమా ఆయన చేసినది నీ మరువగుమా ఆయన చేసినది నీ మరువగుమా నాదు ప్రణమా నాదు ప్రణమా దేవుని క్రియల్ మరువగుమా ఆయన చేసినది నీ మరువగుమా ఆయన చేసినది నీ మరువగుమా వచ్చేదనని నా కాలమాయే తామసం వేళ వచ్చేదనని నా కాలమాయే తామసం వేళ ప్రభుని రాక పురధ్వనించు కాలమే పూడో ప్రభుని రాక పురధ్వనించు కాలమే పూడో ఆశతో ప్రభుని రాకను గోరి ఆశతో ప్రభుని రాకను గోరి దేవుని క్రియల్ మరువగుమా ఈ దేవుని క్రియల్ మరువగుమా ఆయన చేసినది నీ మరువగుమా నాదు ప్రాణమా నాదు ప్రాణమా దేవుని క్రియల్ మరువగుమా ఆయన చేసినది నీ మరువగుమా ఆయన చేసినది నీ మరువగుమా ప్రత్యేకమైనటువంటి సియోను గీతాల నుండి పాట సంఖ్య 47వ పాట. నాదు శ్రమలను బాపుటకు నన్ను నివాణిగా చేసితివా. శ్రమలను బాపుటకు నన్ను నివాణిగా చేసితివా. నాదు శ్రమలను బాపుటకు నన్ను నివాణిగా చేసితివా. నాదు పాప రుణమును తీర్చి నాదు పాప రుణమును తీర్చి నీవు నా సొత్తని పలికితివి. నాదు బంధకములు తెంపితివి ప్రభు. నాదు బంధకములు తెంపితివి ప్రభు.
నాదు శ్రమలను బాపుటకు నన్ను నివానిగా చేసితివా. నాదు శ్రమలను బాపుటకు నన్ను నివానిగా చేసితివా. ఆది జనకుని కన్నను మించి అధికముగాని ఆజ్ఞలు మీరి, ఆది జనకుని కన్నను మించి అధికముగాని ఆజ్ఞలు మీరి, అధిక ద్రోహముల్ చేసిన వాడను, అధిక ద్రోహముల్ చేసిన వాడను, అదముగడగు నన్ను కరుణించిన ప్రభు, అదముగడగు నన్ను కరుణించిన ప్రభు. నాదు శ్రమలను బాపుటకు నన్ను నివానిగా చేసితివా. నాదు శ్రమలను బాపుటకు నన్ను నివానిగా చేసితివా. ఏమి తిందును త్రాగుదును అని, ఏమి ధరించుదు నని తలచి, ఏమి తిందును త్రాగుదును అని, ఏమి ధరించుదు నని తలచి, ఏమికి భయపడి తప్పితి దారిని, ఏమికి భయపడి తప్పితి దారిని, నా మనోనేత్రము తెరచిన ప్రభువా, నా మనోనేత్రము తెరచిన ప్రభువా. నాదు శ్రమలను బాపుటకు నన్ను నివానిగా చేసితివా. నాదు శ్రమలను బాపుటకు నన్ను నివానిగా చేసితివా. ఎన్నో చింతలతో నిండిన నన్ను నీ గూర్చియు చింతించకుమని, ఎన్నో చింతలతో నిండిన నన్ను నీ గూర్చియు చింతించకుమని, కన్నా తండ్రికి మించిన ప్రేమతో, కన్నా తండ్రికి మించిన ప్రేమతో వెన్నుగా నన్ను భరించిన ప్రభువా, వెన్నుగా నన్ను భరించిన ప్రభువా. నాదు శ్రమలను బాపుటకు నన్ను నివానిగా చేసితివా. నాదు శ్రమలను బాపుటకు నన్ను నివానిగా చేసితివా. అతిథిని నేనిలా
పితరుల వల్లే పరవాసిగా నుంటిని, అతిథిని నేనిలా నీ దృష్టికి. పితరుల వల్లే పరవాసిగా నుంటిని, సతతము నీ సహవాసిగా నుండగా, సతతము నీ సహవాసిగా నుండగా, అతి దీనతతో మొరపెట్టెదను, అతి దీనతతో మొరపెట్టెదను. నా దుశ్రమలను బాపుటకు నన్ను నివానిగా చేసితివా. నా దుశ్రమలను బాపుటకు నన్ను నివానిగా చేసితివా. నిరీక్షించేదా నీ నామములో, సంరక్షితమౌ వాగ్దానములతో. నిరీక్షించేదా నీ నామములో, సంరక్షితమౌ వాగ్దానములతో. తిరునిగా కాదల్లని వానిగా చేసి, తిరునిగా కాదల్లని వానిగా చేసి, నిరతము నీ సాక్షిగా నన్నుంచుము, నిరతము నీ సాక్షిగా నన్నుంచుము. నా దుశ్రమలను బాపుటకు నన్ను నివానిగా చేసితివా. నా దుశ్రమలను బాపుటకు నన్ను నివానిగా చేసితివా. నాదు పాప రుణమును తీర్చి, నాదు పాప రుణమును తీర్చి, నీవు నా సొత్తని పలికితివి, నీవు నా సొత్తని పలికితివి. నాదు బంధకములు తెప్పితివి ప్రభు, నాదు బంధకములు తెప్పితివి ప్రభు. నా దుశ్రమలను బాపుటకు నన్ను నివానిగా చేసితివా. నా దుశ్రమలను బాపుటకు నన్ను నివానిగా చేసితివా. ప్రార్థన చేసుకుని కొంత సమయం దేవుని యొక్క వర్తమానం మనం విందాం. ప్రార్థన చేసుకుని కొంతసేపు వాక్యం విందాం. ప్రేమగల మా ప్రియమైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన ప్రభువా, మీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు పాటల్లో సహాయపడినందుకు వందనాలు. డాన్ తండ్రి పాటలు పాడి మీ నామాన్ని ఘనపరచడానికి కృపించావు. వర్తమానంలోకి వెళుతున్నాం, మీరే సహాయపడండి. అనేకులకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, కూడి వచ్చిన మాకు కూడా ఎంతో ప్రయోజనకరంగా నీ మాటలు ఉండగలుగుటకు సహాయం చేయండి ప్రభువా.
ఈ సమయాశీర్వాదాలతో నింపండి, శత్రుకార్యాలు దూరపరచండి. మా ద్వారా మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోండి. సమస్తము నీ పాదములకే సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. దయతో చూడండి, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 6 నుండి కొన్ని వచనాలు ఉత్తర ప్రత్యుత రీతిగా చదువుకుందాం. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పృగియా, గలతియా ప్రదేశము ద్వారా వెళ్ళిరి. మూసే దగ్గరకు వచ్చి బితునియకు వెళ్ళుటకు యత్నము చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. చదవండి. అంతటి వారు మూసేను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మకదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీ మకదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని అతని వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలుకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనం కలిగిన వారు సువార్త ప్రకటించుటకు దేవుడును పిలిచి ఉన్నాడు మేము నిశ్చయించుకుని మేము వెంటనే మకదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. ఆసియాలో వాక్యము చెప్పకూడదు. అప్పటికి ఇంకా దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క సువార్త ఆసియాకే పరిమితమైంది. ఆసియాలో దేవుని సువార్త ప్రబలింది. ఆసియాలో దేవుని సువార్త వృద్ధి చెందింది. ఇక్కడ మనం చూస్తున్నాం 16వ అధ్యాయం 5వ వచనం చూడండి, లేక 4 కూడా చదువుకుందాం. వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేమున అపోస్తలులను పెద్దలు నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. కనుక సంఘములు విశ్వాసముందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ఆసియాలో పరిచర్య విస్తరిస్తుంది. విశ్వాసముందు స్థిర. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని యొక్క పరిచర్య విశాలపరచబడాలి. దేవుని యొక్క సువార్త మరి సర్వలోకము వ్యాపించాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ప్రభువు చెప్పి ఉన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. మరి కాబట్టి సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టి సువార్త ప్రకటించండి. సువార్త చాలా దూరం వ్యాపించాలనేటువంటిది దేవుని యొక్క చిత్తం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 2-3 వచనాలు కలిసి చదువుకుందాం. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నివాసస్థలముల తెరలు నిరాటంకముగా సాగనిము, నీ త్రాళ్లను పొడుగు చేయము, నీ మేకులను దిగొట్టుము, నీ కుడివైపుకును ఎడవైపుకు నీ వ్యాపించదవు, నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరుచుకును, పాడైన పట్టణముల నివాస స్థలముగా చేయను. కాబట్టి మొన్న గత నెలలో బెంగళూరు వెళ్ళినప్పుడు ఈ వచనాలే వాళ్ళు మరి ప్రాముఖ్యమైనటువంటి అంశముగా వాళ్ళు ఏర్పాటు చేశారు. 2వ వచనం, నీ గుడారపు స్థలమును విశాలపరచుము.
నీ నివాస స్థలములో తెరలు నిరాటంకముగా సాగనిమ్ము. నీ త్రాళ్లను పొడుగు చేయము, నీ మేకులను దేగొట్టుము. కుడివైపుకు ఎడమవైపుకు నీ వ్యాపించదు. కుడివైపుకు వ్యాపిస్తావు, ఎడమవైపుకు వ్యాపిస్తావు. వ్యాపించాలి. అది దేవుని యొక్క చిత్తం. యాకోబుతో కూడా దేవుడు చెప్పాడు, నువ్వు తూర్పుకు వ్యాపిస్తావు, పడమటకు వ్యాపిస్తావు, ఉత్తరానికి వ్యాపిస్తావు, దక్షిణానికి వ్యాపిస్తావు. భూమి యొక్క వంశాలన్నీ నీ మూలంగా ఆశీర్వదించబడతాయి. కాబట్టి వ్యాపించాలి. సువార్త కూడా వ్యాపించాలనేటువంటిది మరి దేవుని యొక్క చిత్తం. ఆసియాలో సంఘాలు స్థిరపడుతున్నాయి, పరిచర్య ఘనముగా బలముగా సాగుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ పరిశుద్ధాత్ముడు పౌలును ఆటంకపరిచినట్లు చూస్తున్నాం. 16వ అధ్యాయం 6వ వచనం, అపోస్తలుల కార్యాలు. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతియా ప్రదేశం ద్వారా వెళ్ళి ముసే దగ్గరకు వచ్చి బితునేగులకు ప్రయత్నం చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఆసియాలో వాక్యము చెప్పకూడదు, ఇంకా సరిపెట్టండి అని దేవుడు ఇక్కడ మరి దైవజనులను ఆటంకపరిచాడు. పరిశుద్ధాత్ముడు వాళ్ళని ఆటంకపరిచాడు. ఇంకా ఆసియాలో వాక్యం చెప్పకూడదు. సరే, ఎక్కడికి వెళ్ళాలి? ఫ్రుగియాకి వెళ్ళారు, గలతీకి వెళ్ళారు, ముసీ దగ్గరకు వచ్చారు, బితునీకి వెళ్ళటానికి యత్నం చేశారు. కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళలేదు. అక్కడక్కడ తిరుగుతున్నా దేవుడు ఎంత మాత్రం కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు, వాళ్ళ పరిచర్య యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుచేత? వాళ్ళ విషయంలో దేవుని చిత్తం ఏమైంది? వాళ్ళ ద్వారా పరిచర్య ఇంకా వ్యాపింప చేయాలి అనేటువంటిది దేవుని యొక్క చిత్తమైనది. కాబట్టి ఇక్కడ ప్రభు యొక్క చిత్తం కొరకు కనిపెడుతున్నారు. పరిచర్య కూడా మన ఇష్టానుసారంగా చేస్తే అది ఫలించదు. ప్రభు పాదాల దగ్గర కనిపెట్టాలి. మీరు సమయమనక అసమయమనక సువార్త ప్రకటించండి అని వాక్యం సెలవిస్తుంది. పగలున్నంత వరకు దేవుని కార్యాలు జరిగించండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయినా కానీ ఆ కార్యము కూడా ప్రార్థనాపూర్వకంగా మనం జరిపించుకోవటం అనేది దేవుని యొక్క చిత్తం. ప్రభు ఎక్కడికి వెళ్ళమంటావు, ఎవరికి చెప్పమంటావు, ఏ గ్రామం వెళ్ళమంటావు, ఏ గృహానికి వెళ్ళమంటావు, ఈ రీతిగా ప్రార్థనలో కనిపెట్టి ప్రభు నడిపించినట్లు నడవటం, ప్రభు చిత్తానికి అప్పగించకూడదు. ప్రభు యొక్క చిత్తానుసారంగా పరిచర్య చేయటం అనేది మన యొక్క కర్తవ్యం, మన విధి. అప్పుడే మనం ఫలితాలు చూస్తాం. ఫలితాలు చూచి ప్రభుని స్తుతిస్తాం. కాబట్టి ఆసియాలో చెప్పకూడదు. బితునీకి వెళ్ళటానికి ప్రయత్నం చేశారు, యేసు యొక్క ఆత్మ వారు వెళ్ళనివ్వలేదు. మరి ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు పాదాల దగ్గర దైవజనుడు కనిపెడుతున్నాడు. ప్రభువా, ఎక్కడికి వెళ్ళమంటావు? నీ పరిచర్య ఎక్కడ చేయమంటావు? నేను కూడా ఒకసారి ఒక పర్యాయం ప్రార్థన, ప్రభువా ఎవరితో కలిసి పని చేయను, ఎక్కడ పని చేయను, నీ సేవ నేను ఎక్కడ చేయను అనేది నేను ప్రభువును భారంగా అడిగాను. ప్రభువును భారంగా అడిగితే ప్రభు నాకు మరి తెలియపరిచాడు. ఏమి తెలియపరిచాడంటే, దయతో చూడ 30వ అధ్యాయం 21 యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం. మీరు కుడి తట్టేను ఎడమ తట్టేను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. నీ కుడి తట్టైన ఎడమ తట్టైన తిరిగిన ఇదే త్రోవ దీనిలో నడువుడి అనే ఒక శబ్దం నీ చెవులకు వినబడుతూ ఉంటుంది, గింగురమంటూ ఉంటుంది. ఇంకెక్కడికి వెళ్ళగలవు? దేవుని కాదని, దేవుని చిత్తాన్ని కాదని ఎక్కడికి వెళ్ళగలవు? కాబట్టి ప్రభు నాకు ఏర్పాటు చేసిన మార్గం ఇదే అనుకుని ఉన్న స్థలములో ఉండిపోయాను. కొన్ని ఆటంకాలు, కొన్ని అభ్యంతరాలు, కొన్ని శోధనలు, కొన్ని శ్రమలు, కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రభు యొక్క చిత్తానికి లోబడ్డాను.
ప్రభు యొక్క చిత్తానికి లోబడి ఉన్న చోటే ఉండిపోయి ప్రభుని సేవించడానికి డిసైడ్ చేసి నిర్ణయించుకున్నాను. ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు, ఎన్నో అభ్యంతరాల మార్గంలో అయినా ప్రభు విడిచిపెట్టలేదు. ప్రభు విడిచిపెట్టకుండా కాపాడాడు. మరి కాబట్టి ఇక్కడ పౌలు కూడా అడుగుతున్నాడు, ప్రభు ఎక్కడికి వెళ్ళి పరిచర్య చేయమంటావు, నీ చిత్తం ఏంటి? అటు మాసిదోనియా దేశస్థులకుడు దర్శనములో పౌలు కనిపించి మరి ఏమన్నాడు? దయతో చూడండి 16:9. అప్పుడు మాసిదోనియా దేశస్థుడైన ఒకడు నిలిచి, నీవు మకదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని అతని వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలుకు దర్శనము కలిగిన. అయ్యా, నీవు మా ప్రాంతాలకు వచ్చి మాకు సువార్త చేయకూడదా అని మాసిదోనియా దేశస్థుడు పౌలును దర్శనములో పిలిచాడు. వాడు పౌలు మేల్కొని ప్రార్థించి ఇది ప్రభు యొక్క చిత్తమని నిర్ధారించుకొని సువార్తను తీసుకుని యూరప్కు వెళ్ళిపోయి ఐరోపా ఖండానికి వెళుతున్నాడు. సువార్త ఇప్పుడు పౌలు ఖండాన్ని దాటించాడు, సువార్త దాటించాడు. కాబట్టి సువార్త కొరకు ఎంతో త్యాగం చేశాడు పౌలు. దేవుని సత్యము నాలో ఉన్నది, ఎవరు నన్ను ఆటంకపరచలేరు అన్నాడు. నాకు ఫ్యామిలీ ప్రేయర్లో నిన్న ప్రవచించిన మంచి మాట నేను చూచాను. చూడ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీ 11:10. క్రీస్తు సత్యము నాయందు ఉండటం వలన అకయ ప్రాంతములందు నేను ఇలాగ అతిశయపడకుండా నన్ను ఆటంకపరచుట ఎవరి తరము కాదు, ఎవ్వరి తరము కాదు. సువార్త చేయకుండా నన్ను ఆటంకపరచడం ఎవరి తరము కాదు. ఎందుచేత దేవుని సత్యము నాలో ఉన్నది. ఆ సత్యం కొరకు పోరాడుతున్నా, ఆ సత్యం కొరకు బ్రతుకుతున్నా, ఆ సత్యం కొరకు ప్రయాసపడుతున్న ఆటంకపరచడం అనేది ఎవరి తరము కాదు. ఎన్నో శ్రమలు వచ్చాయి. ఏ శ్రమ కూడా పౌలు యొక్క సువార్త పరిచయం ఆపు చేయలేకపోయింది. ఎన్ని శ్రమలు వచ్చాయి ఇక్కడ మనం చూస్తున్నాం. 11వ అధ్యాయం 22వ వచనం. వారు హెబ్రీలా, నేను హెబ్రీయుడనే. వారు ఇశ్రాయేలీలా, నేను ఇశ్రాయేలీయుడనే. వారు అబ్రహాము సంతానమా, నేను అట్టివాడినే. వారు క్రీస్తు పరిచారకులా, వెరివాని వలె మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడితిని. మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని. 3 మారు వాడపగిలి శ్రమ పడితిని. ఒక దివారాత్రము సముద్రంలో గడిపితిని. అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలన ఆపదల్లోను, దొంగల వలన ఆపదల్లోను, నా స్వజనుల వలన ఆపదలోను, అన్యజనుల వలన ఆపదలోను, పట్టణముల ఆపదలోను, అరణ్యముల ఆపదలోను, సముద్రముల ఆపదలోను, కపట సహోదరుల వల్ల ఆపదలోనుంటిని. ప్రయాసముతోను, కష్టముతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచు ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోనుంటిని. ఇంకను చెప్పవలసిన అనేకములున్నవి. ఇవిగాక సంఘములన్నింటిని గూర్చిన చింతయు నాకు కలదు. ఇన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. పౌలు సేవలో సాగుచూ ఉండగా ఆపదలు, స్వజనుల వలన ఆపదలు, అన్యజనుల వలన ఆపదలు, నదుల వలన ఆపదలు, దొంగల వలన ఆపదలు, ఆకలి దప్పులు అన్నీ. క్రీస్తు సత్యము నాలో ఉన్నది, ఎవరు కూడా నన్ను ఆటంకపరచలేరు, నన్ను ఆపజాలరు అని ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. కాబట్టి సువార్త విషయంలో నేను సిగ్గుపడేవాడిని కానంటాడు. అపోస్తుల కార్యములు చూడండి దయచేసి. అపోస్తుల కార్యములు 8వ
అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 20వ వచనం. మరియు ప్రయోజనకరమైన ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించు దేవుని విషయమై మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలని యూదులకును ఎల్లేనీయులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చింటునో అదంతయు మీకు తెలియను. ప్రయోజనకరమైనది ఏది కూడా దాచుకోలేదు. బహిరంగంగా చెప్పాను, ఇంటింటా చెప్పాను, ఇంటింటి ఎలాగూ సాక్ష్యమిస్తూ వచ్చాను. ప్రతి చోట ఆయన సాక్షిగా దైవజనుడు నిలబడ్డాడు. ఇక్కడ అంటాడు, దయతో చూడండి 24వ వచనం. దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటేందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలన నా ప్రాణము నాకు ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకొనట్లేదు. 27 దేవుని సంకల్పమంతా మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటేందు నా పడుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలని నా ప్రాణం ఎంత మాత్రమును నేను ప్రియమైనదిగా ఎంచుకొనట్లేదు. దేవుని కృపా సువార్త దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటేందు నా పరుగు. దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటేందు నా పరుగు. నా ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించాలని నా ప్రాణం ఎంత మాత్రము కూడా నేను ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు. ప్రాణాన్ని ఎప్పుడూ లెక్క చేసుకోలేదు పౌలు. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను అంటాడు. సువార్త ప్రకటన వెర్రితను అంటాడు. దయతో చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎర్రకుడినందున సువార్త ప్రకటన వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. సువార్త ప్రకటన వెర్రితనం, వెర్రివాళ్లు చేసే పనిగా లోకం భావిస్తారు. ఆ వెర్రి వాళ్ళు చేసే వెర్రి ప్రకటన ఎవరైనా నమ్మితే గొప్ప రక్షణ వాళ్లకు వస్తుందని ఇక్కడ దైవజనుడు మాట్లాడతాడు. చూడండి 22. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, హెల్లేనీయులు జ్ఞానం ఎదుగుచున్నారు, మేము సిలువేయబడిన యేసును ప్రకటించున్నాం అంటాడు. సిలువేయబడిన యేసును ఎంతో ప్రేమించాడు దైవజనుడు. సిలువేయబడిన యేసును ఎంతో ప్రేమించాడు. 22వ వచనం. నేను యేసుక్రీస్తునగా సిలువేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుకుందును. యేసుక్రీస్తును అనగా యేసుక్రీస్తు, అనేకమైన క్రీస్తులు ఉన్నారు. అబద్ధపు క్రీస్తున్నారు, అంత్యక్రీస్తున్నాడు, నేనే క్రీస్తుని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అబద్ధపు క్రీస్తులు, వాని పరిచారకులు కూడా అబద్ధపు పరిచారకులు అని వాక్యం సెలవిస్తుంది. ఇలా లోకంలోకి ఎంతో మంది క్రీస్తులు వస్తారని వాక్యం సెలవిస్తుంది. ఈ క్రీస్తులందరూ నాకు అక్కర్లేదు. నేను యేసుక్రీస్తును అనగా యేసుక్రీస్తు, సిలువేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుకుదును. సిలువేయబడిన యేసుక్రీస్తును తప్ప దేనిని మీ మధ్య ఎరుకుదును. సిలువేయబడిన యేసును ఎంతో ప్రేమించాడు దైవజనుడు. సిలువేయబడిన యేసును ఎంతో ప్రేమించాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువను తప్ప మరి దేనిని అతిశయించు నాకు దూరం అవును గాక. దానివల్ల నాకు లోకమును
లోకమునకు నేను సిలువేయబడి ఉన్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువేందు తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుక్కుందను. సిలువను ప్రేమించాడు. ఎవడైనా తన సిలువను ఎత్తుకుని వెంబడించినలా అతడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. తన సిలువను ఎత్తుకోవాలి అంటే ఎన్ని కష్టాలు భరించాలి, ఆయన్ని వెంబడించాలి. అలా వెంబడించిన వాడు నాకు పాత్రుడు కాడు. సిలువను మోసాడు, సిలువను ప్రకటించాడు, సిలువను ప్రేమించాడు, సిలువేందు అతిశయించాడు. ఆ సిలువలను లోకానికి నేను సిలువేయబడ్డాను, లోకము నాకు సిలువేయబడింది. లోకము దగ్గర నేను వెళ్ళలేను, లోకము నా దగ్గరికి రాలేదు, ఒకరికొకరు సిలువేయబడ్డాం అని పౌలు మాట్లాడుతున్నాడు. సిలువని ఎంతో ప్రేమించాడు. పరమగీతాల్లో చూస్తాం, నా ప్రాణప్రియుడా నీ మందన్ని వెచ్చట మేపుతున్నా, మధ్యాహ్నమున ఏ నీడలో నీ మందను మేపుతున్నావు. నార్యమణి సుందరి అది నీకు తెలియకపోయినా, ఏ నీడ? మధ్యాహ్నం అంటే ఎండ, శ్రమ, బాధ, రోగం, వ్యాధి, నింద, ఇరుకు, ఇబ్బంది. ఇలాంటి ఇబ్బందుల్లో నీ ప్రజలను ఎక్కడాక ఏ నీడలో పెడుతున్నావు, ఏ నీడలో కాపాడుతున్నావు. కాబట్టి సిలువ నీడ. కాబట్టి సిలువ నీడలో తన బిడ్డలు సేద తీర్చుకునేవారు. జీవితమందు ఏడ్పు బాధ శోధనాలెల్లా ఆత్మ సాయము చే సిల్వా జూతును. శోధనాలు వచ్చిన జయముందు చుందును. మోకరించి ప్రార్థింతు సిల్వా చెంత. సిల్వాలో సిల్వాలో భారమెల్ల పోయే సిల్వాయందునా. భారమెల్ల వీడేను రాత్రి పగలాయేను. కన్ను గొంటి సిల్వాలో రక్షకుని. కానీ దేవుని బిడ్డలు వాళ్ళ కష్టకాలంలో సిలువ నీడలో వాళ్ళు సేద తీర్చుకునేవారుగా ఉన్నారు. నీవు నా ప్రాణమునకు సేద తీర్చున్నావు, తన నామను బట్టి నీతి మార్గంలో నడిపించున్నావు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా ఈ అపాయానికి భయపడను. నీవు నాకు తోడైందు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును అని చూస్తున్నావు. ఆయన ఆదరించేవాడు, సేద తీర్చేవాడు, తను సేవించేవారి, తను వెంబడించేవారి, తను ప్రకటించేవారికి, తన సిలువను మోసేవారికి, తన సిలువనెత్తుకుని ఆయన్ని వెంబడించేవారికి ఆయన తోడుగా ఉండే దేవుడు, సిలువ నీడలో సేద తీర్చే దేవుడు. కాబట్టి దైవజనుడు ఎన్నో శ్రమలు వచ్చాయి. ఈ శ్రమలంట్లో సిలువ నీడలో సేద తీర్చుకున్నాడు. ఏమిటి నిరాశపడలేదు. ఏంటి శ్రమలు, ఏంటి కష్టాలు, ఏంటి శోధనలు, బాధలు ఎప్పుడు నిరుత్సాహపడలేదు. ప్రభు యొక్క నడిపింపులో సాగిపోయాడు. మరి కాబట్టి ఇప్పుడు ఆసియాలో వాక్యం చెప్పకూడదు, బితునీకి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. యేసు యొక్క ఆత్మ వెళ్ళనీయలేదు. మాసిదోనియా దేశస్థుడు నిలిచి, అయ్యా నీవు మా ప్రాంతాలకు వచ్చి సువార్త చేయకూడదు అంటే దేవుని చిత్తమని గ్రహించాడు. ఓడలెక్కి సువార్తను యూరోప్కు తీసుకుపోయాడు, ఐరోపా ఖండానికి. ఖండం విడిచిపెట్టాడు. భార్య లేదు ఆయనకి, అవివాహితుడు పౌలు. జీవితం సాక్రిఫైస్ చేశాడు, జీవితం త్యాగం చేశాడు, దేవునికి జీవితాన్ని అంకితం చేశాడు. ఎంతో బలంగా పోరాడాడు దేవుని కొరకు పౌలు. గుడ్ ఫైటర్, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడ వరకు చూచాడు. ఇది ఏమవుతుంది, దీని అంతం ఏమవుతుందో చూద్దాం.
అని పేతురు ప్రభువుని బంధిస్తే అలా చాటుగా 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 యేసు ప్రభు సిలువేసే వరకు, ఆ తీర్పులు జరిగే వరకు ఆయన వెంబడిస్తూనే ఉన్నాడు. ఆయనకి ఏం జరుగుతుందో దీని అంతమేంటో చూడాలి. మనకు కూడా ప్రభువుకి అర్పించుకున్నాం, ప్రభువు జీవితాలు సమర్పించుకున్న, ప్రభువును సేవించడానికి ఇష్టపడ్డాం, ప్రభువుని వెంబడించడానికి ఇష్టపడ్డాం, ప్రభువును ప్రకటించడానికి ఇష్టపడ్డాం, ప్రభు కొరకు నిలబడటానికి ఆశపడ్డాం. మంచిదే. దీని అంతమేమవుతుంది అంతవరకు చూడు, అంతవరకు సహించేవాడే రక్షించబడతాడు. మధ్యలో దారి తొలిగేవాడు రక్షించబడ్డావు. కాబట్టి అంతవరకు సహించి ఆఖరి వరకు చూడు, ఆఖరి వరకు నిలబడ్డాడు. మంచిగా పోరాడాడు పౌలు, ఎన్నో శ్రమలు వచ్చినా. కాబట్టి ఇప్పుడు పరిచర్య, సువార్త యూరప్కు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. యూరప్కు తీసుకువెళ్తే ఏమైంది? దయతో చూడండి. 16:10 అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మనం పిలిచిన్నాడని నిశ్చయించుకుని వెంటనే మకదోనియకు బయలుదేరుడు యత్నము చేసేదివి. కాబట్టి మేము త్రోయని విడిచి వాడేకి తిన్నగా సముద్రాకేకును, మరునాడు నేపులకిని, అక్కడి ఫిలిప్పికిని వచ్చితిమి. మకదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును, రోమీల ప్రవాస స్థానమునైనది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. ఫిలిప్ పట్టణానికి వెళ్ళారు. యూరప్ ఖండములో మాసిదోనియా దేశంలో ఫిలిప్ పట్టణానికి వెళ్ళారు. ఆ ఫిలిప్ పట్టణంలో కొన్ని దినాలు ఉన్నారు. ఫిలిప్ పట్టణంలో పరిచర్య ప్రారంభించాడు దైవజనుడు. పట్టణాలు కూడా టార్గెట్గా చేసుకున్నాడు. పట్టణాలు ముందు పట్టుకుంటే పల్లెలకు వెళ్ళొచ్చు. పౌలు చాలా దూరదృష్టి గలవాడు. ఆ ఫిలిప్ పట్టణంలో రోమ్ పట్టణానికి సంబంధించిన అనేకులు ఉండేవారట. ఆ ఫిలిప్ పట్టణాన్ని పట్టుకుంటే ఇతర ప్రాంతాలు అనేక చోట్ల సువార్త వెళుతుందని దైవజనుడు చాలా దురాలోచన చేశాడు. దురాలోచన చేసి ఫిలిప్ పట్టణంలో దిగాడు. కాబట్టి ఏ రీతిగా పరిచర్య కొనసాగించాలి, అదే తన ఆశ. ఏ రీతిగా సంఘాలు కట్టాలి, ఏ రీతిగా ఆత్మలను నడిపించాలి, ఏ రీతిగా దేవుని కార్యాలు జరిగించాలి అనే తపన అనేటువంటి అలాంటి ఆశ కోరిక కలిగినటువంటి వాడు మహాజ్ఞాని పౌలు. చాలా తెలివైనటువంటి వాడు, చాలా దైవజ్ఞానం గలవాడు. లోకజ్ఞానం కాదు, లౌకికం కాదు, లోక జ్ఞానము కాదు, లోక సంబంధమైనది ఏదీ కాదు. దైవజ్ఞానముతో సమస్తము కూడా ఆలోచించేవాడు పౌలు. కాబట్టి ఫిలిప్ పట్టణానికి వెళ్ళాడు. కాబట్టి ఫిలిప్ పట్టణానికి వెళితే మరి ఆ కొత్త ప్రాంతంలో ఎవరుంటారు? ఎవరు లేరు. అలాంటి పరిస్థితుల్లో 13వ వచనం, విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగునక్కడికి వచ్చి కూర్చుండి కుడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటమే. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరాన్న ప్రార్థన జరుగునక్కడికి వెళ్ళాడు. కూర్చుండి కుడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతున్నాం. నదీ తీరములో ప్రార్థన జరుగుతుందని విన్నాడు. కొంతమంది స్త్రీలు ప్రార్థన చేసుకుంటున్నారని విన్నాడు. ఆ క్రొత్త ప్రాంతంలో ఐరోపా ఖండములో కూడా ప్రార్థన చేసుకుంటున్నారని విని ఆ కొద్దిమంది స్త్రీల దగ్గరకు మరి పౌలు వెళ్ళాడు. ప్రియులారా, మనము కూడా ఈనాడు నాకు ఎంత ఆశ అంటే పెద్ద పెద్ద సంఘాలుంటే నా మాట్లాడాలి నాకేం ఉండదు. అది మీరు తలస్తే తలంచొచ్చు. ఒక్కడున్నా వాక్యం చెప్తా, ఒక్కడున్నా గంట సేపు వాక్యం చెప్తా. ఒక్కడే ఉన్నారు కదా, డిసప్పాయింట్మెంట్ అవను. కాబట్టి ఇంటింటికి వెళతా. ఒకళ్ళున్నా ఇద్దరున్నా ఫుల్గా చెప్పవలసిందంతా చెబుతా. కాబట్టి ఎక్కువ ఈ జనం నీకు చాలట్లేదు అంటుందో కాబట్టి ఇందాక అందుగా మరి. కాబట్టి
నాకు ప్రజలు ఉండాలి, ఎక్కువ మంది ఉండాలి, వాక్యం చెప్పాలి. ఎక్కువ మంది ఉంటే ఎవరికైనా ఆపజే క్రొత్త ప్లేస్ లేని కాడికి వెళ్ళాలని ఆశ ఉంటుంది నాకు. అది మీకు తెలుసా? ఎక్కువ మంది ఉంటే ఎవరికైనా ఎక్కువ మంది ఉన్న చోట ఎవరినైనా పెట్టి ఎవరు లేని కాడికి వెళ్ళాలనే ఆసక్తి కలిగి ఉంటాను నేను. అలాగే ఇప్పటికీ పరిచర్య చేస్తున్నా. మీకు చూస్తున్నారు కదా, అర్థం చేసుకోండి. మరి కాబట్టి ఇద్దరు ముగ్గురు స్త్రీలు అక్కడ కూర్చుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పౌలంతటి వాడు వాక్యం చెప్పడం ప్రారంభించాడు. వాక్యం చెబుతా ఉంటే లుదియా అనే దైవభక్తి గల స్త్రీ వింటుంది. యోదారంగు పొడముకునే తుయితేరి పట్టణస్తురాలు, సామాన్యురాలు, పొడముకుని బ్రతికేది. ఆమె పౌలు చెప్పిన మాటలేంది ఆమె లక్ష్యం ఉంచింది. వెంటనే ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. హృదయాన్ని తెరిస్తే పౌలు చెప్పిన మాటలేంది లక్ష్యం ఉంచింది. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు కాబట్టి ప్రభు హృదయం ఇచ్చింది. ప్రభువుని హృదయంలోకి చేర్చుకుంది. ఆ ఫిలిప్పీ పట్టణంలో మొట్టమొదటిగా రక్షించబడినటువంటి సహోదరి లుదియా, ఆమె ద్వారా ఆమె ఇంటి వారందరూ బాప్తిసం తీసుకున్నారు. 15 వచ్చి ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, మీరు నేను ప్రభువునందు విశ్వాసం కదా అని ఎంచితే నా ఇంటికి వచ్చిందని వేడుకుని మమ్మల్ని బలవంతము చేశాను. కాబట్టి వెంటనే ప్రభువుకు లోబడింది. ప్రభు వాడుకుంటున్నాడు, ప్రభు ఊరేగిస్తున్నాడు. విజయోత్సాహంతో ప్రభు మమ్మల్ని ఊరేగిస్తున్నాడు అంటాడు. చూడండి, ప్రభుకి అప్పచెప్పుకో. దేవుడు నిన్ను కూడా ఊరేగిస్తాడు, నన్ను కూడా ఊరేగిస్తాడు. దేవుని చిత్తానికి అప్పగించుకో, ఆసక్తికి అప్పగించుకో. ఆసక్తిగా నీవు దేవుని సేవించు, దేవుడు నిన్ను ఊరేగిస్తాడు. 2 కొరింథీయులు రాసిన పత్రిక 2 కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తునందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించుచు మా ద్వారా ప్రతి స్థలమందు ఆయన గూర్చిన జ్ఞానము యొక్క సువాసన కనపరుచున్న దేవునికి స్తోత్రము. దేవునికి స్తోత్రం. దేవుడు మమ్మల్ని విజయోత్సాహముతో ఊరేగిస్తున్నాడు. మా ద్వారా ప్రతి స్థలమందు ఆయన గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరచు. మేము క్రీస్తు యొక్క సువాసన అంటాడు. రక్షింపబడి వారికి, నశించే వారికి కూడా మేము దేవుని క్రీస్తు సువాసన ఉన్నాం. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను ఎక్కడుంది? రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాం. సువాసనగా ఉన్నాం. సువాసన. నీవు నీరు కట్టిన తోటవలే ఉంటావు. నీవు మూయబడిన ఉద్యానవనం ఎలా ఉంటుందండి? చక్కగా పెరుగుతుంది, భద్రతగా ఉంటుంది. భద్రతగా ఉండి ఆ ప్రక్క నుంచి వెళ్లే వాళ్ళకి చక్కగా పుష్పిస్తుంది, పువ్వులు పూస్తుంది. ఆ ప్రక్క నుండి వెళ్లే వారికి పరిమళం వెదజల్లుతుంది. అలా క్రీస్తు యొక్క సువాసన మేము అంటాడు. క్రీస్తులో భద్రపరచబడుతున్నాం, క్రీస్తులో కాపాడబడుతున్నాం, క్రీస్తుని బట్టి బ్రతుకుతున్నాం, క్రీస్తుని బట్టి జీవిస్తున్నాం, క్రీస్తు యొక్క సువాసన వెదజల్లుతున్నాం. నీవు మూతవేయబడి జలకోపం అంటాడు పరమగీతాల్లో. సంఘం, దేవుని బిడ్డలు మూతవేయబడిన జలకోపం, మూతవేయబడిన జలకోపం. నూతుల మీద కూడా మూతలేస్తారు. ఈస్ట్ గోదావరిలో చూచాను నేను. ఒక గృహానికి వెళితే నెయ్యి ఉంది. ఆ నూతి మీద మూత వేయబడింది. మరి నూతి మీద మూత వేయబడినటువంటి నీరు ఎలా ఉంటుంది? ప్రశస్తంగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది, కల్మషం లేకుండా, కళంకం లేకుండా ఉంటుంది. నా ప్రియులారా, నా ప్రియురాలా, నీ యందు కళంకమేమీ లేదు అంటాడు. దేవుని పిల్లల్లో కళంకమేమీ ఉండదు. ఎందుచేత? మూతవేయబడిన జలకోపం, మూయబడిన ఉద్యానవనం. నీలోకి ఎవరొస్తారు? ఇక సాతాను రావటం లేదు.
బర్రెలు గొర్రెలు లేక దారిని పోయే జంతువులు ఏవి కూడా పాడు చేయటానికి లేదు కదా, చుట్టూరు మూయబడింది కదా, భద్రత ఉంది కదా. అలాగే మనకు భద్రత ఉంది, ప్రభు యొక్క భద్రత. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలిండి వారిని రక్షించండి. కాబట్టి దేవుని భద్రతలో మనం ఉంటున్నాం. ఎవడు ముట్టుకోవటం, దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు, చేయజాలడు అంటాడు. యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. దేవుని మూలముగా పుట్టినవా ప్రతివానిలో ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో వాని బీజము నిలుచును. ఆయన ఏ విత్తనం నుండి వచ్చాడు అంటారు. బీజమేంటి అంటారు ధైర్యవంతుల్ని, బలంగా పోరాడేవారిని. ఏ బీజములో నుండి వచ్చాడు అంటారు. కాబట్టి దేవుని మూలముగా పుట్టిన వారిలో ఆయన బీజం నిలుచును కనుక వాడు పాపము చేయడు, వాడు పాపము చేయజాలడు అని ఇక్కడ వాక్యములో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులరా, మూతవేయబడిన జలకూపం పరిశుద్ధంగా ఉంటుంది, మూయబడిన ఉద్యానవనం పరిశుద్ధంగా ఉంటుంది, పరిమళం వెదజల్లుతుంది. అలాగే ఇక్కడ దైవజనుడు అంటాడు, మేము క్రీస్తు యొక్క సువాసన, నశించి వారికి మరణపు వాసన, రక్షించబడిన వారికి రక్షణార్థమైన సువాసన అంటాడు. మమ్మల్ని ఊరేగిస్తున్నాడు మా ప్రభు అంటాడు. అలాగే యూరప్కి వెళ్ళిపోయాడు, ఫిలిప్కి వెళ్ళాడు, ఫిలిప్ పట్టణానికి వెళ్ళాడు, అక్కడ లుదియా రక్షించబడింది. వెంటనే ఆమె ఇంటి వారందరూ బాప్తిసం తీసుకున్నారు. ఆమె వేడుకుంది, అయ్యా నేను ప్రభు నుండి విశ్వాసం కదా ఆయన ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండండి అయ్యా అంది. వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళింది, వాళ్ళ గాయాలు కడిగింది, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆహారం పెట్టి వాళ్ళని పోషింది, వాళ్ళ అవసరాలు తీర్చింది. ఆ క్రొత్త స్థలంలో ఆధారంగా, దేవుని సేవకులకు ఆధారంగా నిలబడింది. సువార్త సేవలో సాగే దేవుని బిడ్డలకు ఆమె ఒక పోషకురాలుగా, ఆమె ఒక వారి అవసరాలు తీర్చేటువంటి ఒక దేవుని బిడ్డగా ఆ స్థలంలో దేవుడు నిలబెట్టాడు. మరి కాబట్టి ప్రియులారా, ఆ రీతిగా మొట్టమొదట లుదియా రక్షించబడింది. ఆ ఇల్లు దైవజనులకు నివాస స్థానమైంది ఆ క్రొత్త ప్రాంతంలో. ఆ తరువాత ఎవరు రక్షించబడ్డారు చెప్పండి? ఎవరండి? పుతోనని దయ్యం పట్టిన చిన్నది రక్షించబడింది. రండి, మన భాగానికి వద్దాం, రండి. ముగించేస్తా, త్వరగా ముగించేస్తా, తెచ్చేసి ముగించేస్తా. దయతో చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 16వ వచనం. మరి ఇక సమయమున మేము ప్రార్థనా స్థలం వెళ్ళుచుండగా పుతోనని దయ్యం పట్టినదై సోదు చెప్పుడు చేత తన యజమానులకు బాబు లాభం సంపాదించిన చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. వారు ప్రార్థనా స్థలానికి వెళ్ళుచుండగా పుతోనని దయ్యం పట్టిన చిన్నది పౌలు, శీల తదితర భక్తులకు ఎదురుగా వచ్చింది. ఎదురుగా వచ్చి ఏమంటుంది? వీళ్ళు సర్వోన్నతుడు దేవుని దాసులు, వీరు మీ రక్షణ మార్గం ప్రోచరిస్తారు, వినండి వినండి అందరితో చెప్తుంది. కానీ నేను మాత్రం దెయ్యంలోనే ఉంటాను. నువ్వు దెయ్యంలో ఉండకూడదు, నువ్వు దేవునిలో ఉండాలి, దేవుని సువార్త ప్రకటించాలి. నువ్వు దెయ్యంలో ఉండి దేవుని సువార్త ఏం ప్రకటిస్తావు? అసత్యం వలన దేవుని సత్యం ప్రబలదు, సత్యం వల్లనే సత్యం ప్రబలుతుంది. నా అసత్యం దేవుని సత్యాన్ని ప్రబలింపజేస్తుందంటే అది బుద్ధిహీనత. నువ్వు సత్యంగా ఉండి సత్యాన్ని ప్రబలింప చేయాలి, అది దేవుని చిత్తం. నేను దెయ్యంలో ఉంటాను, మీరు నమ్మండి మీకు రక్షణ వస్తుంది అంటుంది. పుత్తనని దెయ్యం పెట్టింది. ఈనాడు ఎలాగున్నారు? అనేకులు పాపాల్లో ఉన్నారు,
అనేకమైన బలహీనతల్లో ఉన్నారు, అనేకమైన లోట్లలో ఉన్నారు, అనేకమైన పతనాల్లో ఉన్నారు. దేవుని సువార్త కూడా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ పతనాలు, వాళ్ళ బలహీనతలన్నీ విడిచిపెట్టుకుంటే మంచిది. కాబట్టి ప్రియులారా, నేను దెయ్యములో ఉంటానంటుంది. మీకు వీళ్ళు రక్షణ మార్గం ప్రచురిస్తారు, వినండి అంటుంది. కాబట్టి అది ఎలా సాధ్యం? ముందు నీ దెయ్యం పోవాలి. అందరికీ రక్షణ సువార్త చెప్పేటప్పుడు, అందరికీ సువార్త చెప్పేటప్పుడు ముందులో నీలో ఉన్న అపవాది పోవాలి. అసవాడు అదే పాట దైవజనుడు బాధ కలిగింది. సోది చెబుతుంది, దెయ్యం పట్టి సోది చెబుతుంది. దాని మీద యజమానులు తయారై ఊరూరు త్రిప్పుతున్నారు. బాగా లాభ సాధన వస్తుంది ఆమె వెళ్ళ. ఆమె సోది చెబుతుంది, సోది సొమ్ము యజమానులు జేబులు వేసుకుంటున్నారు. ఇలాగ అస్తవాడు జరుగుతూ ఉంది. జీవితం పాడైపోతుంది. ఆమె చూసి బాధపడ్డ వాళ్ళు ఎవరు లేరు. ఇదే బాగుంది అనుకున్నారు యజమానులు. ఆ అమ్మాయి జీవితం పాడైపోతుంది అనుకో. అమ్మాయిలను ప్రేమించరు, పిల్లలను ప్రేమించరు. జిమీమా యవన బిడ్డ 107 పరుగులు చేసింది. ఎక్కడ? ఆస్ట్రేలియా మీద. ఆస్ట్రేలియా చాలా బలమైన జట్టు, దాన్ని ఎవరు ఓడించలేరు. కేవలం జిమీమా చేసిన 107 పరుగుల వల్ల మరి అంతర్జాతీయ క్రికెట్ లేక వరల్డ్ మ్యాచ్లో ఇండియా నెగ్గింది. ఇప్పుడు ఆమె అది చేయకపోతే ఇండియాకు విజయం లేదు. ప్రాణాలు తెగించింది, పోరాడి విజయం తీసుకొస్తే ఆమె మీద ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారు మతోన్మాదులు. యేసుక్రీస్తు పేరు ఎత్తకూడదట. నా ప్రభువే నాకు విజయం ఇచ్చాడంటుంది ఆమె. 14 అధ్యాయం నిర్గమాకాండ 14 అధ్యాయులు నువ్వు నిలుచుండి చూడు, యెహోవా వచ్చే రక్షణ నీవు పొందుతా ఉంది. ఆ వాక్యం జ్ఞాపకం చేసుకుని బలంగా ఉండి పోరాడి విజయం అందించింది. మెచ్చుకోవాలి. ఇండియాకే ప్రపంచ దృష్టిలో ఘనత తెచ్చింది. కనపరుస్తున్నారా ఆమెని? కనపరచట్లే. ఎన్నో అపనిందలు కట్టబెడుతున్నారు. మరి కాబట్టి ఆడపిల్లని చూడలే, విజయం తెచ్చిందని చూడలే, ప్రాణాలు తెగించి పోరాడిందని చూడలే, నోటికి వెళ్ళావు స్థల. బాధాకరమైన విషయాలు ఇవన్నీ కూడా. కాబట్టి ప్రియులారా, చిన్నపిల్ల జీవితం పాడైపోతుంది, దెయ్యాలు బట్టి పీడించబడుతుంది, సోద చెబుతుంది, ఆ బ్రతుకు పాడైపోతుంది. ఎవరు బాధపడలేదు, దైవజనుడే బాధపడ్డాడు. పౌలు అయ్యయ్యో, వివాహం చేసుకుని పిల్లల పని సమాజంలో గౌరవార్థంగా జీవించవలసిన ఈమె జీవితం ఇలా నశించిపోతుంది అయ్యో అని బాధపడ్డవాడు దైవజనుడే. వెంటనే అన్నాడు, ఓ దెయ్యమా, అపవాది, తాత క్షణమే ఈమె నిడిచిపెట్టి నీ వెళ్ళిపోంటే దయ్యం పోయింది. ఆ రీతిగా ఆమె స్వస్థపడింది. తర్వాత అంటున్నారు యజమానులు, రా సోది చెప్పడానికి వెళదాం. అయ్యా రానండి. ఇలా మారిపోయాడు, నేను ఎవరు చేశారు ఇలాగా? దేవుడు చేశాడండి. ఇంతవరకు దెయ్యం ఉంది కాబట్టి దెయ్యం నాలో పోయాక అలాంటి పనులు ఎలా చేయగలనండి? నేను రాలేనండి అని వినయంగా చెప్పింది. ఊరుకోలే. ఎవరి వల్ల ఇలా మారింది? పౌలు, శీల దైవజనులు. కాబట్టి అక్కడ లుదియా రక్షించబడింది, పుత్తూరు దయ్యం పెట్టి చిన్నది రక్షించబడింది. ఆ పౌలు శీలను కొట్టి చెరసాల్లో పడేశారు. చెరసాల్లో పడేస్తే చెరసాలాడే దిగులుగా ఉన్నారా? అయ్యయ్యో, కొన్నిసార్లు చెరసాల్లోకి వెళ్ళవలసి వస్తుంది. అన్నిటికీ రెడీ అయిపోవాలి దేవుని సేవకులు. కాబట్టి అన్యాయంగా చెరసాలు అనిపిస్తున్నాను నాయన అంటాడు. ఎవరన్నా చెప్పండి ఆ మాట, చెప్పండి. అన్యాయంగా శ్రమ అనిపిస్తున్నాను, చెరసాల్లో జైలు పోలేదు అన్నాడు. ఎవరన్నారు? చెప్పండి, కరెక్ట్గా చెప్పండి. యోసేపు అన్నాడు కదా. యోసేపు అన్యాయంగా చెరసాల్లోకి వెళ్ళాడు కదా. కాబట్టి ఆ పానదాయకుడితో అన్నాడు, అన్యాయంగా బాధ అనిపిస్తాను చెరసాల్లో, నన్ను కాస్త బయటకు వచ్చి ఏర్పాటు చేయను ఆయన అంటే. అయ్యా వెళ్ళనివయ్యా,
నీకు ఆ మాత్రం సాయం చేయనా అన్నాడు. వెళ్ళి మర్చిపోయాడు. ఆ మరుపు దేవుడే ఇచ్చాడు. యోసేపుని అతడు జ్ఞాపకం చేసుకునేదేంటి? అతను జ్ఞాపకం చేసుకుంటే మాత్రం యోసేపుకి ఏం ఉద్యోగం ఇస్తాడు? క్లర్కో, అటెండరో, స్వీపరో ఇస్తాడు. తన బిడ్డ అటెండర్, క్లర్క్ కావాలదా? ముందే చూపించాడు. చేలో పనులు గడుతుంటే అతని పనులు లేచి నిల్చుంది. అన్ని పనులు చుట్టూ సాష్టాంగ నమస్కారం చేశాయి. సూర్యుడు, చంద్రుడు కూడా ఆయన పని నమస్కారం చేశారు. అందరూ నమస్కారం. రాజు అవ్వాలి యోసేపు విషయంలో దేవుని ఉద్దేశం. కానీ చెరసాల్లోకి వెళ్ళాడు తన మేలు కొరకే. ఆ మేలుకు ముందు అనేక శ్రమానుభవాల గుండా యోసేపుని దేవుడు నడిపించాడు. చెరసాల లాంటి అనుభవాల్లో కూడా వెళ్ళవలసి వస్తుంది. దేవుడిని సేవించే బిడ్డలు ఈనాడు అనేకులు అలా చెరసాల పాలవుతున్నారు అన్యాయంగా, దేవుని సేవకులు. మరి కాబట్టి ఇక్కడ పుతోనని దయ్యం పడిన చిన్నదాన్ని బాగు చేశారు. యజమానులు బాగా కొట్టారు, అవమానపరిచారు, ఈడ్చుకెళ్ళిపోయారు. గ్రామపు చావుల్లోకి ఈడ్చుకునిపోయారు. న్యాయాధిపతుల ముందు దోషులుగా నిలబెట్టారు. నా నిమిత్తం మహాసభల ముందు మీరు నిలబడతారు, అయినా మీరు భయపడకండి అని చెప్పాడు. మిమ్మల్ని హింసించేవారు దేవుని సేవ చేస్తున్నాను గర్వపడతారు, అయినా మీరు భయపడకండి. ఆత్మను చంపనేరక దేహాన్నే చంపువారికి భయపడకండి. ఆత్మను దేహ నరకములో వేసేవానికి మిక్కిలి భయపడకండి. దేవునికై భయపడకండి, పడండి, మనుషులు భయపడకండి. కాబట్టి ఆ రీతిగా న్యాయాధిపతులకు తీసుకుపోయేది పొరపాటు చేస్తున్నలాగా రోమీయులమైన మనము అంగీకరించుటకైనా ఆచరించడానికైనా చేయకుండా ఆచారాలు ప్రకటించు ఈ పట్టణాన్ని గలిబిలి చేస్తున్నారు. ఫిలిప్ పట్టణాన్ని గలిబిలి చేసేస్తున్నారు అంతే. కాబట్టి అప్పుడు జనసమూహం దుమ్మిగా వచ్చింది. న్యాయాధిపతులు వారి వస్త్రాలు లాగివేశారు, బెత్తాలతో కొట్టారు. చాలా దెబ్బలు కొట్టిన తర్వాత చెరసాల్లో వేశారు. చెరసాలైనా బాధపడుతున్నారా? దేవుడిని స్తుతిస్తూ అన్ని అనుభవాలను బట్టి దేవుడిని స్తుతిస్తున్నారు. ప్రతి అనుభవాన్ని బట్టి దేవుడిని స్తుతించారు. వారు పాటలు పాడుతున్నారు అర్ధరాత్రిలో. చుట్టూ చేరిన ఖైదీలు వింటున్నారు. దేవుడు అన్యాయంగా బాధపడితే వాళ్ళు దేవుడు ఊరుకుంటాడా? చెరసాను పునాదులు కదిపేశాడు. అందరు బంధకాలు ఊడిపోయాయి, తలుపులు తెరుచుకున్నాయి. చెరసాల నాయకుడు కత్తి దూస్తాను తాను చంపుకోబోయాడు. భూకంపం వచ్చింది, అందరు బంధకాలు ఊడిపోయాయి, తలుపులు తెరుచుకుని అందరూ పారిపోయి ఉంటారు. గవర్నమెంట్ వారిని ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు, వాళ్ళ చేతిలో చచ్చే నేను చచ్చే అని కత్తి దూసి తాను చంపుకోబోయాడు. అప్పుడు పౌలు అన్నాడు, ఓ చెరసాల నాయకుడా, నీకు నీవే హాని చేసుకోవద్దు, మేము అందరం ఇక్కడే ఉన్నాం. అందరు ఇక్కడే ఉన్నారా? అందరం ఇక్కడే ఉన్నాం. కాబట్టి ఆశ్చర్యపోయాడు. ఎక్కడిది ధైర్యం, ఎక్కడిది కరేజెస్, ఎక్కడిది? వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాం ఎంతో సంతోషం. నిందలు పడ్డారు, బెత్తాలతో కొట్టారు, దుర్భాషలాడారు. ఈయన మాట్లాడిన ఎంతో సంతోషంగా ఉంటూ గమనించాడు చెరసాల నాయకుడు. చెప్పన్న శక్యం మహిమాయుక్తమైన సంతోషం నాకు ఇట్లు లభించాను. భగత్ సింగ్ గారు సాక్ష్యం పుస్తకం మీద ఉన్న హెడ్డింగ్ ఏంటి? హౌ ఐ గాట్ అన్స్పీకబుల్ జాయ్. చెప్పన్న శక్యము మహిమాయుక్తమైన సంతోషం నాకు ఇట్లు లభి. గొప్ప సంతోషం అది, ప్రభువులో సంతోషం. వాళ్ళు సంతోషంగా పాటలు పాడుతున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు, దొంగలు వింటున్నారు, అందరూ మారిపోయారు, ఎవడో పారిపోలే. ఆశ్చర్యపోయాడు చెరసాల నాయకుడు. అయ్యలారా, మీకున్న రక్షణ నాకు కావాలి, మీకున్న సంతోషం నాకు కావాలి, మీకున్న ధైర్యం నాకు కావాలి. ఒకసారి నా దగ్గరికి ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం కొంతమంది సువార్థికులు వచ్చారు. వాళ్ళకి ఆశ్రయం ఇచ్చాను, భోజనాలు వండి పెట్టాను. నా జీవితాన్ని వాళ్ళు అబ్జర్వేషన్ చేశారు. ఆ టైంలో ఎప్పుడు 30 సంవత్సరాల క్రితమే బహుశా. నేను చాలా నిర్భయంగా, నన్ను చాలా అబ్జర్వేషన్ చేశారు. వాళ్ళు ఇస్త్రీ చేసుకుంటున్నాను, వాళ్ళ నా ముఖాన్ని, వాళ్ళ యొక్క ఉనికి అంతా అబ్జర్వేషన్ చేసి అన్నారు, మీరు చాలా నిర్భయంగా ఉన్నారండి. అప్పటికే నాకు పిల్లలు, సంసారం, చిన్న సంఘం. మీ ముఖంలో ఎంతో నిర్భయం, ఎంతో ధైర్యం, ఎంతో నిశ్చింత, ఎంతో మేము గమనిస్తున్నామండి అన్నారండి. నిజంగా ఆ టైంలో కూడా అలాగే ఉండేవాడిని. సమస్యలన్నీ, ఎన్నో సమస్యలు అని ప్రభుకు అప్పచెప్పి నిర్భయంగా ఉంటా ప్రభు కృపించాడు. కాబట్టి
ఆ యొక్క దైవజనులు గ్రహిస్తా ఉన్నాడు. చెరసాల నాయకుడు వచ్చినప్పటి నుండి మీ ధైర్యం గొప్పది, మీ సంతోషం గొప్పది, మీ నిబ్బరం గొప్పది. ఇన్ని శ్రమల్లో ఎవరు ఉండలేరు ఇలాగా. ఇలారా మీ దేవుడే మీకు అది ఇచ్చి రక్షణ పొందడం నేనేం చేయాలి? యేసునందు నీ విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. ఆ గడియందే వాళ్ళని బయటికి తీసి వాళ్ళ గాయాలు కడిగి బాప్తిసం పొంది వారికి భోజనం పెట్టి వారందరితో ఆనందించాడు. ఆ తర్వాత లూదియా ఇంటికి వెళ్ళారు. లూదియా వాళ్ళని బలపరిచి ప్రభు యొక్క పరిచర్యకు వాళ్ళని పంపించేది, గాయాలు కడిగేది, కట్టేది. ఆ రీతిగా విజయోత్సాహంతో ఆ యొక్క ఫిలిప్ పట్టణం అంతా కూడా దేవుడు దైవజనులు వాడుకొని దేవునికి ఘనత తెచ్చుకున్నాడు, సువార్తలో బలపరిచాడు. అలాగే దేవుడు అనే కొత్త ప్రాంతాలకు మనం వెళ్ళాలి, సువార్త చేయాలి. ఉన్న చోటే ఏదో తినటం కాదు, ఉన్న చోటే భోంచేసి ఉంటే ప్రభు సంతోషం కాదు. స్టెఫను వాళ్ళకు వచ్చిన శ్రమను బట్టి సంఘం చెదిరిపోయింది. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయం 19వ వచనం. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికిని వాక్యం బోధింపక ఫెనీకే, కుప్ర, అంతియోకయ ప్రదేశం వరకు సంచరించిరి. కాబట్టి స్టెఫను విషయంలో శ్రమ వచ్చింది. ఆ శ్రమను బట్టి చెదిరిపోయారు. ఇంకా యెరూషలేములో ఉండటానికి ఏమాత్రం అవకాశం లేదు. ఎందుకు ఆ శ్రమ వచ్చింది? ఏదో ఉదయం వెళుతున్నారు, కొన్ని గృహాలు దర్శిస్తున్నారు, వస్తున్నారు, పడుకుంటున్నారు ఇంట్లో సుఖముగా. అలా కాదే, నీ గుడారపు తెరలు నిరాటంకంగా సాగని, నీ త్రాళ్ళు పొడుగు చేయి, నీ మేకులు దిగ్గొట్టు, నీ విశాలపరచబడు అంటున్నాడు. ఏది విశాలత? అక్కడే ఉన్న చోటే ఉండిపోతున్నారు వాళ్ళు. కాబట్టి హింస తెచ్చాడు. పౌలు ద్వారా, సౌలు ద్వారా హింస తెచ్చాడు. హింస తెచ్చి సంఘాన్ని చెదరగొట్టాడు. వెళ్ళిపోయారు, చెదిరిపోయి అంత్యోకయలో పెద్ద సంఘముగా స్థిరపడ్డారు. యెరూషలేము నుండి సంఘం యొక్క కేంద్రం అంత్యోకయకు మార్చబడింది. ఇండియాలో ఈ నగరు అంత్యోకయ వలె చేసే, ఇండియాలో ఈ నగరు అంత్యోకయ వలె చేసే, చేర్చే ప్రజలనెందరినో చేరి పాడి స్తుతించెదము, స్తుతింతుల్ పరిశుద్ధుని ఆరాధనతో. ఇంతవరకు కచే దేవుడే స్తుతింతుల్. కాబట్టి అంత్యోకయ బలమైన కేంద్రముగా సిద్ధపరచబడింది. దేవుడే తన చిత్తానుసారంగా సంఘాన్ని చెదరగొట్టి అనేక స్థలాల్లో సువార్త వ్యాపించటానికి దేవుడు వాడిన సాధన హింస ద్వారా చెదిరిపోయారు. అలాగే మనము కూడా దూరానికి వెళ్ళాలి, ప్రభు యొక్క సువార్త ప్రకటించాలి, ప్రభు కొరకు సాక్షులుగా నిలబడాలి. అలా పౌలు సాయశక్తులా ప్రభు కొరకు ప్రయాసపడి యూరప్కు తీసుకుని వెళ్ళాడు. ప్రపంచంలో నలుమూలలకు వెళ్ళాడు, సంఘాలు కట్టాడు, బలంగా ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చాడు, దేవుని కార్యాలు స్థిరపరిచాడు, బలపరిచాడు, అనేక పత్రికలు రాశాడు. వృద్ధాప్యం వరకు నా చావు మూలంగా అయినా సరే, నా బ్రతుకు మూలంగా అయినా సరే క్రీస్తు గణపరచబడాలన్నాడు. చనిపోయి గణపరిచాడు, బ్రతికి గణపరిచాడు, బ్రతికి సువార్త చేశాడు. చనిపోయిన తర్వాత కూడా ఆయన పత్రికలు రాసిన పత్రికలు అనేకులు ప్రోత్సాహానికి కారణమవుతున్నాయి. చనిపోయి బ్రతికి కూడా సాధించిన దైవజనుడు పౌలు నీతి కిరీటాన్ని పొందాడు. నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అన్నాడు. సువార్త సేవలో బలంగా సాగి దేవుణ్ణి సంతోషపరిచి, నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా, దేవుని సంతోషపెట్టగోరుచున్నానా? మనుషులను సంతోషపెట్టేవాడిని అయితే ఇప్పటికీ దేవుని దాసుడిని కాకయే పోదును అంటాడు. మనుషులు సంతోషపెట్టడానికి తను బ్రతకలేదు. దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలి, దేవుణ్ణి ఎలా గణపరచాలి, దేవుణ్ణి ఎలా మహింపరచాలి, దేవుని వాక్యం ఎలా వ్యాపింప చేయాలి, దేవుని సువార్త ఎలా ప్రకటించాలి, దేవుని సాక్షి ఎలా బ్రతకాలి,
తన తాపత్రయం, తన తపనంత ఇదే. ఆ రీతిగా జీవించి దేవుని గణపరిచాడు. మనం కూడా ఆ రీతిగా ప్రభులో సాగటానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమగల మా ప్రియమైన తండ్రి, దేవా, మా ప్రభువా, మా పరిచర్య విషయాలు పరచబడాలి, సువార్త వ్యాపించాలి, నీ గుడారపు తెరలు విశాలపరచు, నీ నివాస స్థలముల తెరలు నిరాటంగం సాగనిమ్ము అని మీరు సెలవిచ్చారు ప్రభువా. ఆ రీతిగా బహు దూరానికి తండ్రి మేము వ్యాపించబడటానికి సహాయం చేయి ప్రభువా. ఓ మా ప్రియమైన తండ్రి, ఉన్న చోటే ఉంటూ సంకుచితమైన ఆలోచనలతో మేము బ్రతుకుచు నీ కార్యాలు పాడు చేయి నష్టపరచకుండా సహాయం చేయండి తండ్రి. ఓ దేవా, మా ప్రభువా, నమ్మకమైన తండ్రి, సువార్త ప్రకటించే వారి పాదములెంతో సుందరములైనవి అన్నాడు. సువార్త విషయంలో నేను సిగ్గుపడేవాడిని కాను. దేవుని కృపా సువార్త ప్రకటించడం నా పరుగును, ప్రభు వల్ల పొందిన పరిచర్యను తుదముట్టించడం నా ప్రాణము నాకు ఎంత మాత్రం ప్రియమైనది ఎంచుకోనట్లేదని పౌలు మాట్లాడాడు. ప్రభు తన ప్రాణాన్ని ప్రియముగా ఎంచుకోలేదు. కృపా సువార్త కొరకు తండ్రి ఎంతో ప్రయాసపడ్డాడు. ఎన్నో శ్రమలు సువార్త కొరకు పడ్డాడు. రాత్రి పగలు సముద్రంలో గడిపాడు. అన్న ఆకలి దప్పులు అనుభవించాడు. ఈ గడియ వరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నాను, ఎన్నో సంవత్సరాలుగా సేవ చేసిన ఈ గడియ వరకు ఎన్నో శ్రమల్లో ఉన్నానని మాట్లాడాడు. ప్రభు, ఈ గడియ వరకు ఎన్ని శ్రమల్లో ఉన్నా నీ సాక్షులంగా మేము బ్రతుకుటకు సహాయం చేయండి. సువార్త వ్యాపింప చేయుటకు సహాయం చేయండి. నీ కొరకైన బలమైన సాక్షులుగా బ్రతుకుటకు సహాయం చేయండి. ధైర్యము దయచేయండి, ప్రోత్సాహము దయచేయండి, సహాయము దయచేయండి, సహకరణ దయచేయండి. నీ సేవలో సాగి నిన్ను గణపరచుట కృప దయచేయండి. నమ్మకస్తున్న సహకారాలను దయచేయండి, సహాయపడండి. ఇంతవరకు తోడుగా ఉన్నందుకు వందనాలు. తెచ్చిన బిడ్డలకై స్తోత్రాలు. పేరు పేరు వలసిన ఈ బిడ్డలను ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి లైవ్లో ఫాలో అయిన బిడ్డలను కూడా ఆశీర్వదించండి. వారి కుటుంబాలను కాపాడండి, దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరమ తండ్రి అని దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకందరికి తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.